జిల్ జిల్ జిగా. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న పోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని నీ పుంజు నా పెట్టని జోకొట్టిపోని చిక్కవే చేతుల్లో చెమ్మ చెక్కడే మోచెక్కి పోవాలా చేసి ఈ దారి కౌగిట్లో కరగాల నీలన్నాను వేడి నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని నీ పుంజు నా పెట్టని జోకొట్టిపోని మొత్తానికి ఈ రోజు మన జైల్ జిల్జిగా వచ్చేసింది వరంగల్లోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కి. సో మరి చూస్తున్నారు కదా, ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గర్ల్స్ అన్నమాట. సో బ్యూటిఫుల్ గర్ల్స్, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గర్ల్స్ కాబట్టి, సో ఎప్పుడు మనం జిల్ జిల్జిగా కోఎడ్ కాలేజ్ లో చేస్తుంటాం, గర్ల్స్ కాలేజ్ లో చేస్తుంటాం. సో మరి ఎప్పుడు ఒకవేళ బాయ్స్ గర్ల్స్ ఉంటే బాయ్స్ వాణ్ణి లీడ్ చేస్తుంది, గర్ల్స్ నేను లీడ్ చేస్తూ ఉంటా. కానీ ఈ రోజు మొత్తం గర్ల్సే కాబట్టి, సో రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ వాణి టీమ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీమ్. సో మరి టీమ్స్ కూడా డిసైడ్ అయిపోయాయి కాబట్టి, సో ద కాంపిటీషన్ బిట్వీన్ నితిన్ టీమ్ అండ్ వాణి టీమ్. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ గా గేమ్స్ కంటే ముందు వాళ్ళు మనతో పాటు ఇంటరాక్ట్ కావాలి, మనం కూడా వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ కావాలి కాబట్టి సరదాగా వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. సో హియర్ వి గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం టాస్క్ లోకి. సో మరి టాస్క్ చేయాలంటే మనకి పార్టిసిపెంట్స్ వాణి టీం నుంచి 3 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ ఎవరు వస్తున్నారు? విల్ సే లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మరి మొత్తానికి నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి, సో మరి టాస్క్ చేయడానికి వాణి టీం నుంచి కూడా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాస్క్ లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే వాణి టీం నుంచి 3 గర్ల్స్, నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ వచ్చేసారు. సో మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ చేయడానికి వాణి టీం నుంచి ఫస్ట్ గర్ల్ ఎవరు వస్తున్నారో విల్ సీ. అండ్ నీ పేరు? వంశిత. వంశిత. సో మరి వంశిత నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? ఓకే. వాళ్ళు దేనికైనా రెడీ అని చెప్తారు. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, నీకోసం ఒక డైలాగ్ ప్లే అవుతుంది. ఆ డైలాగ్ నేను నార్మల్ గా కాకుండా రివర్స్ లో చెప్పాలి ఈ డైలాగ్ తో. ఓకే, అది రెడీ? సో ఫస్ట్ అయితే నీకోసం ఒక డైలాగ్ ప్లే అవుతుంది. ప్లే ద డైలాగ్. పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చేస్తుంది. సో నీకోసం డైలాగ్ ప్లే అయింది, చూసావు కదా. ఆ డైలాగ్ ని నువ్వు ఇప్పుడు రివర్స్ లో చెప్పాలి. ఓకే, అది రెడీ? డుబోతి ప్రలులుపులు హంసి లుగును ఏ లకలు ఏతో వదయే ఇన్షియర్ పెంక రపలు ఏ దింస్తు చేమ. సో నువ్వు పద్యం అప్పు చెప్పినట్లు అలాగే అనిపించింది కాకుండా డిఫరెంట్ గా. సో డైలాగ్ విన్నావు కాబట్టి నీకు వినిపించింది దానికి. సో అదే మేనరిజం లో, అదే స్టైల్లో నువ్వు రివర్స్ లో చెప్పాలి. ఒకసారి మళ్ళీ ట్రై చేయి. ఓకే, హియర్ వి గో, స్టార్ట్. డుబోతి ప్రలులుపులు హంసి లుగును ఏ లకలు ఏతో వదయే ఇన్స్పైర్ శింక రపలు ఏ దింస్తు చేమ. సో మరి వంశిత చాలా బాగా చెప్పావు. అండ్ ఒకసారి గర్ల్స్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. సో రైట్. సో మరి నెక్స్ట్ టాస్క్ మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మరి మా గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్ సీ. అండ్ నీ పేరు? గ్రీష్మ. గ్రీష్మ. సో గ్రీష్మ నువ్వు ఏం చేస్తున్నావు? గ్రీష్మ ఏం చదువుతున్నావు? ఐ మీన్ బీటెక్ సెకండ్ ఇయర్. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, సో బ్యూటిఫుల్ టాస్క్ అనమాట. సో వాళ్ళలాగా రివర్స్ లో అండ్ డైలాగులు చెప్తా అలా కాదు మనకు వచ్చే టాస్క్. సో నువ్వు ఈ పెర్ఫార్మెన్స్ చేశాక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ టు ఎంటర్టైన్ కావాలి. ఇంతకీ పెర్ఫార్మెన్స్ అంటున్నాడు ఏంటి, అసలు నాకు వచ్చిన టాస్క్ ఏంటి అని అడుగుతుంది. సో నీకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో మరి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నా? ఓకే, ఆర్ యు రెడీ? సో గో దేర్. There we go, start music. అటు ఇటు నన్ను అల్లుకుంది సిరి సిరి హరి చందనాల నవ్వు. ఎవరని మరి వెతకగా నువ్వు నన్ను రూపుతోంది. నువ్వు కురిపించావిలా వినలేని వెన్నెలా
మా గర్ల్స్ అంటే ఏమనుకుంటున్నారు? సో మరి ఫాస్ట్ టాస్క్ డాన్స్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మెస్మరైజ్ చేసేసింది. That was superb and thank you so much. So మరి next we'll move on to 1A team girls. So మరి 1A team girls నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. And what's your name? మనీషా. సో లేదు చిట్యాల. వాటి ప్రాస అసలు పంచది నీకు అంతలే పంచేం కాదు అంటే చిట్యాల అని చెప్పింది. ఎనీవేస్ ఇక్కడ మనీషా చిట్యాల ఇస్ హియర్. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలిసి నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే అందరూ అమ్మాయిలు చేసేదే ముందుగా ఫస్ట్ మార్నింగ్ లేవగానే మనం రెడీ అయిన తర్వాత అద్దం ముందరికి వెళ్ళి వావ్ ఎంత అందంగా ఉన్నానో నేను ఈరోజు. ఓకే ఆర్ యు రెడీ? సో నీకు నువ్వు అద్దంలో చూసుకొని పొగుడుకోవాలి. హెవీ గో కమ్ ఆన్ స్టార్ట్. అబ్బా టైం 8 అవుతుంది. అయ్యా 9కి వస్తే బస్ ఎట్లా? నాకు రెడీ అవ్వడానికి అర్ధ గంట పడుతుంది. మరి బస్ కూడా మిస్ అవుతుంది. ఎట్లా అమ్మా? ఏం కాదు మెల్ల రెడీ అవుదాం. బా ఇవాళ బాగున్నావు మనీషా, ఎంత బాగున్నావు ఇవాళ. నీ వెంట పడతారా బాయ్స్? పడతారులే, ఎంతమంది ఫ్యాన్స్ లేరు నీకు? ఉన్నారు, పడతారులే. స్పెషల్ పర్సన్ కోసం స్పెషల్ గా రెడీ అవ్వాలి కదా. ఎవరు స్పెషల్ పర్సన్? సీక్రెట్ చెప్పము. మీరే. కొంచెం లేట్ అయింది. ప్రియాంక బాగున్నానా? సుష్మా నీకు టాస్క్ ఇచ్చినావా లేకపోతే ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చినావా? ఇంత పెద్ద చెప్తా. థ్యాంక్ యూ. సూపర్ గా టాస్క్ కంప్లీట్ చేసావు. మనల్ని చూసి వాళ్ళు జెలస్ గా ఫీల్ అవుతుంటారు. మనల్ని కన్ఫ్యూషన్ కి ఇదంతా ట్రై చేస్తున్నాం, అంతే కదా? అంతే, బాగా చెప్పారు. ఎందుకంటే మీరు కవర్ చేసుకోకపోతే ఆ మాత్రం అలా ముందుకెళ్ళలేరు. ఎనీవేస్ మరి మొత్తానికి మనీషా చాలా చక్కగా తన టాస్క్ ని కంప్లీట్ చేసుకుంది కాబట్టి గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా నెక్స్ట్ మరి నితిన్ టీమ్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మరి వాళ్ళ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. అండ్ నెక్స్ట్ యూ కమ్ హియర్. సెకండ్ టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి సెకండ్ గర్ల్ వచ్చేసింది. సో మరి పేరు తెలుసుకుందాం. సో వాట్స్ యువర్ నేమ్? శ్రావ్య. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీకు నచ్చిన మూవీ నుంచి ఏదో ఒక సాంగ్ తీసుకొని బ్యూటిఫుల్ సాంగ్ పాడాలి. సో ఆర్ యు రెడీ? హియర్ యు గో. యువర్ టాస్క్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఏమన్నాను ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆశ సిరివెన్నులోని పూసే, ముద్దు ముద్దు ఆసే ఒక బాసే చేసే, గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన, నచ్చే వెలల్లోన మరుమల్లెల వాన. రైట్. సో మరి మొత్తానికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అండ్ చాలా మంచి మెలోడీ ఇది. సో చాలా చక్కగా పాడి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టు అరేంజ్ చేసినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమాన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు నిజంగా టాస్క్ ఏమాత్రం ఎవరు నేను చేయను అని చెప్పకుండా సో ఎవరికి వచ్చిన టాస్క్ వాళ్ళు నిజంగా ఫుల్ టు ఎనర్జెటిక్ గా కంప్లీట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మరి గర్ల్స్ అంటే వారి టీమ్ గర్ల్స్ నుంచి ఎవరు వస్తున్నారు? విల్ సీ. అండ్ వైట్ డ్రెస్ వాట్స్ యువర్ నేమ్? ప్రియాంక. ప్రియాంక గట్టిగా మాట్లాడాలి. ప్రియాంక. సో ప్రియాంక ఎందుకు భయపడుతున్నావా? నేను చూస్తాను. ఒక్కసారి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. సో ఇందాక వాళ్ళకి పాట పాడాలని వచ్చింది, మనం డాన్స్ చేయాలని వచ్చింది. అంటే మనమే ఎక్కువ టాలెంట్ మనకే ఉంది. డాన్స్ చేస్తారా? ఇక్కడ ఉన్న వాళ్ళు భయపెడతారా? ఏం భయపెట్టాం, మేము డాన్స్ చేస్తాం. రెడీ? మా టీం నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ప్రియాంక రెడీగా ఉంది, అంటే డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. ప్లే ద మ్యూజిక్. కదిలితే ఆగన్ రోహో నా గాడి పట్టా లెక్కించి సరలాగించు, మిరియా కూడా స్టేషన్ కాడా ముస్కాయిస్తూ సోకుల్ మాడా, మిరియా కూడా స్టేషన్ కాడా ముస్కాయిస్తూ సోకుల్ మాడా, బస్తీ కోరలు ఠైరో అన్న జారే అన్నంలే, బీబీ నగరం జంక్షన్ కాడా పీఛా చేస్తూ थोड़ा थोड़ा లాలు సేటు సై సై అన్న నై నై చెప్పినలే, అరగా నుంచి పరుగులు పెట్టి నేరుకొచ్చి
హే రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా చాలా బాగా చేసావు, చాలా బాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, సో మరి నెక్స్ట్ ఫైనల్ టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి ఎవరు వస్తున్నారు? విల్ సీ. అండ్ నీ పేరు? మానస. మానస, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే పాట పాడాలి. సో ఆ పాట తెలుగులో ఉంటుంది కానీ నువ్వు దాన్ని తమిళ్లో పాడాలి. సో హియర్ వి గో, స్టార్ట్. உயிரே உயிரே இந்த உன்னோடு கலந்து விடு உயிரே உயிரே என்னை உன்னோடு கலந்து விடு நினைவே நினைவே இந்த நெஞ்சோடு கலந்து விடு நிலைவே நிலைவே என்று உன்னோடு கலந்து விடு காதல் இருந்தால் எந்த கண்ணோடு கலந்து விடு காலம் தரித்தால் என்னை முன்னோடு கலந்து விடு உயிரே உயிரே வந்த என்னோடு கலந்து விடு. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చిలికళ్ళై మేరిసే పాడుతుంటే పాట అయిపోయిందా నాకు నిజంగా అనిపించింది. మెస్మరైజ్ అయిపోయాను. నిజంగా చాలా బాగా పాడింది. నిజంగా సూపర్. అండ్ ఒకసారి మాన్సాకి గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గైస్. ఓకే రైట్, సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జిగాలో టాస్కులు కంప్లీట్ చేసుకున్నాం. గర్ల్స్ వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ చాలా చక్కగా వాళ్ళ టాస్కుల్ని కంప్లీట్ చేసుకున్నారు. ఎనీవేస్ వాళ్ళకి థ్యాంక్ చేసేద్దాం, ఎందుకంటే బాగా చేసినందుకు. మా గర్ల్స్ బాగా చేశారు అండ్ వాణి టీమ్ గర్ల్స్ బాగా చేశారు. ఇవాళ ఒకళ్ళు గొప్ప అని ఎవరు చెప్పలేము. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్. ఓకే రైట్, సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం టాస్క్. సో ఇప్పుడు అసలు సిసలైన కాంపిటేటివ్ గేమ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సో ఒకటి కాదు రెండు కాదు బోలెడన్ని గేమ్స్ అన్నమాట. సో నితిన్ టీమ్ వర్సెస్ వాణి టీమ్. మరి అందులోనూ ఈ రోజు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. సో మరి పరుగు ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ అండ్ వాణి టీం నుంచి 4 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ ఎవరు వస్తున్నారు? విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్ ఫ్రమ్ నితిన్ టీం. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు వాణి టీమ్ గర్ల్స్. సో మరి వాణి టీమ్ గర్ల్స్ నుంచి కూడా పరుగు ఆడటానికి పరిగెట్టుకుంటూ 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. పరుగు గేమ్ ఆడడానికి 2 టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఫైనల్లీ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. పరుగు గేమ్ ఆడడానికి మనకి బాల్స్ కూడా వచ్చేసాయి. అంటే మన ప్రాపర్టీస్ ఇవే అన్నమాట. సో గర్ల్స్ ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గా మా టీమ్ గర్ల్స్ గేమ్ ఆడడానికి వచ్చినట్టయితే 2 గర్ల్స్ ఎక్కడ ఉండాలి, అనదర్ 2 గర్ల్స్ అక్కడ మార్కింగ్ పొజిషన్ లో ఉండాలి. సో ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఈ బెలూన్ ని ఇక్కడ కాళ్ళ మధ్యలో పెట్టుకొని జంప్ చేస్తూ అక్కడ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి జంప్ చేస్తూ వెళ్ళి ఇలా కాళ్ళతో పాస్ ఆన్ చెయ్యాలి. పాస్ ఆన్ చేసే టైంలో బెలూన్ కింద పడితే మళ్ళీ ఫస్ట్ కి రావాల్సి ఉంటుంది. సో ఎవరైతే అక్కడ ఉన్న గర్ల్ బాల్ తీసుకుంటారు కదా తను మళ్ళీ జంప్ చేస్తూ ఇక్కడికి పొజిషన్ కి రావాల్సి ఉంటుంది. సేమ్ థింగ్ నితిన్ టీమ్ గర్ల్స్ చేస్తారు, మన టీమ్ గర్ల్స్ కూడా చేస్తారు. మీరు అనుకుంటున్నారు ఇద్దరు చేస్తే కిక్ ఎక్కడ వస్తుందని. మీరు ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ చేస్తారో అప్పుడు మేము టైమర్ ఆన్ చేస్తాం. సో ఎప్పుడైతే మీరు లాస్ట్ ఎండింగ్ పొజిషన్ కి వస్తారో అప్పుడు టైమర్ క్లోజ్ చేస్తాం. సో అప్పుడు మనకు తెలుస్తుంది ఎవరు గేమ్ తక్కువ టైంలో కంప్లీట్ చేశారని, వాళ్ళే ఈ గేమ్ విన్నర్. పరుగు గేమ్ ఆడటానికి మా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా అక్కడ మార్కింగ్ పొజిషన్ కి వెళ్ళే 2 గర్ల్స్ ఎవరు? హూస్ గోయింగ్ దేర్? Here we go from 3 to 1. 3, 2, 1, go!
గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ వాళ్ళు ఆల్రెడీ గేమ్ ఆడారు కాబట్టి వాళ్ళకంటే తక్కువ టైంలో గేమ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం పరుగో. సో మరి పరుగులో వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు. ఫైనల్ గా వినర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఫస్ట్ గా పరుగో గేమ్ లో నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు within 2 minutes 50 seconds లో. కమాన్ గర్ల్స్. మా గర్ల్స్ ఎంత టైం లో కంప్లీట్ చేశారో తెలుసా? 1 minute 10 seconds లో. Finally, Pargo winners are Vani Team Girls. Congratulations! పరుగో చాలా ఫుల్ కాంపిటేటివ్ గా సాగింది. సో ఫైనల్ గా మాత్రం ఈ రోజు విన్నర్స్ ఆర్ ద వాణి టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. అండ్ యూ టూ గర్ల్స్ బాగా ఆడారు. గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదా ఈ రోజు ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ గర్ల్స్ అందరూ నిజంగా ఫుల్ టు ఎనర్జెటిక్ గా అండ్ జోష్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చూసేయాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ దేమ్. చంద్రుడివే రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే. పొంగి నదిలో నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో. నీ వల్లే ఓకే మరి చూసారు కదా ఒక ఎనర్జెటిక్ అండ్ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా డిఫరెంట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే రింగా. ఓకే మరి మొత్తానికి మనం వచ్చేసాం రింగా గేమ్ లోకి. సో మరి రింగా గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ అనుకున్నాం వాణి టీం నుంచి 5 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 5 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా వాణి టీం నుంచి 5 గర్ల్స్ ఎవరు వస్తున్నారు చూసేద్దాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. కమ్ ఆన్. రింగా గేమ్ ఆడడానికి మా గర్ల్స్ వచ్చేసారు కాబట్టి మీటింగ్ గర్ల్స్ ని కూడా పిలిచేద్దాం. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి గేమ్ ఆడటానికి వాణి టీం నుంచి 5 గర్ల్స్ నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి అండ్ పార్టిసిపేట్స్ వచ్చేసారు. సో మరి చూస్తున్నారు కదా ప్రాపర్టీస్ ఓన్లీ సింగిల్ ప్రాపర్టీ కలర్ఫుల్ రింగ్. సో ఇంతకీ ఈ రింగ్ తో ఏం చేయాలి ఎలా ఆడాలి అని ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ వెయిటింగ్ అనమాట. సో మరి ఫస్ట్ గా రింగా గేమ్ ఆడటానికి వాణి టీం నుంచి 5 గర్ల్స్ ముందుగా వస్తే 5 గర్ల్స్ ఒక రోలో స్ట్రైట్ గా హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి నిల్చొని ఉంటారు. సో ఫస్ట్ స్టార్టింగ్ కార్నర్ నుంచి రింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఎక్కడ హ్యాండ్స్ ఫోల్డ్ చేయకుండా స్ట్రెచ్ చేసిన హ్యాండ్స్ స్ట్రెచ్ చేసినట్లే ఉన్నట్లు. సో ఫస్ట్ రింగ్ నుంచి పాస్ ఆన్ చేసుకుంటూ లాస్ట్ పర్సన్ వరకు రావాలి. సో అర్థమైంది కదా గర్ల్స్. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా తెలియదు కాబట్టి సో ఈ గేమ్ మేము మాక్ చేసి చూపిస్తాం. ఫస్ట్ సో దీనికి టైమర్ ఉంటుంది. మాక్సిమం తక్కువ టైంలో మరి వాణి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకుంటారా అండ్ తక్కువ టైంలో నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకుంటారా అనేదే మన రింగా గేమ్. సో మరి ఫస్ట్ అయితే విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. రింగా గేమ్ ఆడటానికి వాణి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట.
Come on, girls. Okay, right. So మరి రింగా గేమ్ ఆడడానికి 1 టీమ్ నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్, ఎందుకంటే ఈ గేమ్ టైమర్ మీద ఆధారపడి ఉంటుంది. సో హ్యాండ్స్ ఎక్కడ ఫోల్డ్ చేయొద్దు, ఓన్లీ స్ట్రెచ్ చేసే ఉండాలి. ఒకవేళ ఫోల్డ్ చేస్తే విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ అన్నమాట. మళ్ళీ రింగ్ స్టార్టింగ్ పొజిషన్ నుండి స్టార్ట్ అవుతుంది. Here we go from 3 to 1. 3 2 1 go. రింగా గేమ్. సో నితిన్ టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ మా టీం కంటే తక్కువ టైంలో మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3 2 1 గో. రింగా గేమ్. సో నితిన్, ఇద్దరు గేమ్ కంప్లీట్ చేసుకున్నంత మాత్రం ఇద్దరు విన్నర్స్ కాదు, కాబట్టి విన్నర్స్ ఒక్కరే ఉంటారు. సో ఫస్ట్ గా మా టీం గర్ల్స్ ఆడారు కాబట్టి నేను వాళ్ళ స్కోర్ చెప్పేస్తున్నాను. వాళ్ళు చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసుకున్నారు. ఆ టైం ఏంటంటే 2 minutes 6 seconds లో. రింగా గేమ్ మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు within 56 seconds. Finally, the ringa winners are Nitin team girls. Congratulations, girls, and thank you so much. And you two girls, good try, చాలా బాగా ఆడారు. అండ్ ఆడినా కూడా ఫైనల్ గా కొద్దిగా తేడాతో మా వాళ్ళు గెలిచారు. గుడ్ ట్రై అండ్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, మరి చూస్తున్నారు కదా, ఈ రోజు ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ నిజంగా ఫుల్ యాక్టివ్ గా అండ్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెం. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట కట్టుకుంటే సిగార కుంకుమెట్టి పెట్టబొట్ట తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే రాళ్ల చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే మరి చూసారు కదా ఒక సూపర్ అండ్ ఇంట్రెస్టింగ్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. నిజంగా ఒకసారి గర్ల్స్ అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ అండ్ మాస్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే మాస్. ఓకే, మరి మొత్తానికి మమం మాస్ గేమ్ లోకి వచ్చేసాం. సో మరి మమం మాస్ గేమ్ ని ఆడటానికి మరి వాణి టీం నుంచి 2 girls అండ్ నితిన్ టీం నుంచి కూడా 2 girls రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ గా వాణి టీం నుంచి 2 girls ని పిలిచేద్దాం. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మమం మాస్ గేమ్ ఆడడానికి మా టీం గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నితిన్ టీం గర్ల్స్ ని కూడా పిలిచేద్దాం. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మమం మాస్ గేమ్ ఆడటానికి 2 girls ఫ్రమ్ నా టీమ్ అండ్ 2 girls ఫ్రమ్ వాణి టీమ్ ఇద్దరు వచ్చేసారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ వీ నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో మరి మొత్తానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. నా టీం నుంచి 2 girls అండ్ వాణి టీం నుంచి 2 girls. సో మరి చూస్తున్నారు కదా ఇక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్ 2 rings. ఆ 2 rings లో 2 స్మైలీ బాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక రోప్ ఉంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ పార్టిసిపెంట్స్ అంటే ఇక్కడ ఉన్న వీళ్ళు కాకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు మేము మాక్ చేసి చూపిస్తాం.
మాస్ గేమ్ ఆడడానికి నేను నితిన్ రెడీగా ఉన్నాం. సో ఫస్ట్ ఈ గేమ్ ఎలా ఆడాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా ఇలా రోప్ వేయడం జరుగుతుంది ఇద్దరు గర్ల్స్ కి. సో ఇలా ఆపోజిట్ డైరెక్షన్ మీరు ఉండి ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయ్యే టైంలో నేను డ్రాగ్ చేసుకుంటూ నితిన్ వెళ్తాను అండ్ నితిన్ కూడా నన్ను డ్రాగ్ చేస్తూ వెళ్తారు. మా ఆపోజిట్ డైరెక్షన్ లో రింగ్స్ కనిపిస్తున్నాయి. సో ఆ రింగ్స్ లో ఉన్న స్మైలీస్ ని నేను ఫస్ట్ పిక్ చేస్తానా లేక నితిన్ ఫస్ట్ పిక్ చేస్తాడా అన్నదే మన గేమ్. సో 2 టీమ్స్ ఇలా గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ గేమ్ ని తక్కువ టైంలో ఆడతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో నితిన్ ఫస్ట్ అయితే మనం మార్క్ చేస్తామని చెప్పాం కాబట్టి నువ్వు రెడీగా ఉన్నావా? yes here we go from 3 to 1 3 2 1 go. ఓకే రైట్. సో మరి మొత్తానికి మమ్మమ్ మాస్ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే మేము క్లియర్ గా మాక్ చేసి చూపించాం కాబట్టి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్ లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మమ్మమ్ మాస్ గేమ్ ఆడటానికి మా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్, ఎందుకంటే తక్కువ టైంలో ఎవరు ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే విన్నర్స్. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 go. ఓకే మరి మమ్మమ్ మాస్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు మా టీమ్ 2 గర్ల్స్. సో మరి నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఆఫ్ వారి టీమ్ గర్ల్స్. సో మరి వారి టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్ ఫుల్ టఫ్ గా అండ్ కాంపిటేటివ్ గా ఈ గేమ్ ని తీసుకొని ఆడాలి. ఆర్ యు రెడీ? మమ్మమ్ మాస్ గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3 2 1 go. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం మమ్మమ్ మాస్. నిజంగా ఇది ఫుల్ టు కాంపిటేటివ్ అండ్ ఫుల్ టఫ్ గేమ్ అని కూడా చెప్పుకోవాలి. సో ఎనీవేస్ ఎట్ లాస్ట్ ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ వారి టీమ్ గర్ల్స్. yes మా గర్ల్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 43 seconds లో. ఓకే రైట్. సో మరి మీ గర్ల్స్ 1 minute 43 seconds లో కంప్లీట్ చేసుకుంటే మమ్మమ్ మాస్ గేమ్ మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 3 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. సో మరి ఫైనల్ గా ఈ రోజు ద టఫెస్ట్ అండ్ ఫుల్ టు మాస్ గేమ్ మమ్మమ్ మాస్ గేమ్ విన్నర్స్ ఆర్ వాణి టీమ్ గర్ల్స్ కాదు, నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. అండ్ యూ 2 గర్ల్స్ గుడ్ ట్రై, చాలా బాగా ఆడారు అండ్ మ్యాచ్ ఫిక్సింగ్. ఓకేనా? థ్యాంక్ యూ. సో మరి చూస్తున్నారు కదా ఇక్కడ స్టూడెంట్స్ నిజంగా ఫుల్ ఎనర్జెటిక్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా నెక్స్ట్ అండ్ ఫైనల్ బ్యాటిల్ కి వెళ్ళబోతున్నాం. సో మరి దానికంటే ముందు ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ గర్ల్స్ రెడీగా ఉన్నారట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నలుపు తెలుపు నా కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు దిక్కులొచ్చులకు రెక్కలు తొడిగిందెవరు నిదుర మరిచిన రెప్పల జంటకు సిక్కు బరువు అరవిచ్చిందెవ్వరు ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీది కదా నేస్తం నా ప్రపంచం పొడవ మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం రంగదే 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 రంగదే
సో మరి చూసారు కదా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్, నిజంగా చాలా ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చేశారు. సో ఒకసారి గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే రైట్, మరి ఇప్పుడు అసలు సిసలైన బ్యాటిల్ స్టార్ట్ కాబోతుంది. సో మరి ఫైనల్ మోస్ట్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి ఈ సై అంటే సై గేమ్ ఆడాలంటే వారి టీం నుంచి 3 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. బిఫోర్ దాట్ వి నీడ్ ప్రాపర్టీస్. ఓకే మరి మొత్తానికి మనం వచ్చేసాం ఫైనల్ గేమ్ సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ అనుకున్నాం, పార్టిసిపెంట్స్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా అక్కడ వైట్ కలర్ బాక్సెస్ అండ్ ఇక్కడ 2 బౌల్స్. సో మరి ఫస్ట్ గా గేమ్ ఆడాలంటే మా టీం గర్ల్స్ అండ్ నితిన్ టీం గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ అయితే మా టీం గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ మరి వారి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మరి మా టీం నుంచి కూడా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. 3 గర్ల్స్ నా టీం నుంచి, 3 గర్ల్స్ వారి టీం నుంచి రెడీగా ఉన్నారు. సో ఇక ఏమాత్రం ఆలోచించకుండా గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో మరి గేమ్ లోకి వెళ్ళాలంటే సో గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ ముందుగా వస్తే 2 గర్ల్స్ ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసుకుంటారు, ఇలా పట్టుకొని. సో ఆల్రెడీ మీ ఫ్రెండ్ థర్డ్ పర్సన్ ఉంటుంది కాబట్టి ఆ థర్డ్ పర్సన్ ని ఇలా చేతుల మీద క్యారీ చేయాలి. అంటే చేతుల మీద కూర్చోపెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా వెళ్ళి అక్కడున్న బాక్సెస్, వైట్ కలర్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, వాటిని అండ్ మీ 2 హ్యాండ్స్ మీద కూర్చున్న పర్సన్ కాళ్ళతో ఆ బాక్స్ ని లిఫ్ట్ చేసి సో మళ్ళీ అక్కడ నుంచి మీరు స్టార్ట్ అయ్యి ఆ గర్ల్ ని తీసుకొని వచ్చి, అంటే ఆ గర్ల్ క్యారీ చేస్తుంది కదా 2 legs తో బాక్స్, ఆ బాక్స్ ని ఈ బౌల్ లో వేయాలి. సో అలా అనుకుంటారు ఇక్కడ ఉన్న బాక్సెస్ అన్ని మేము తీసుకొని వచ్చి బౌల్లో వేస్తాం ఎందుకంటే మాకు చాలా టైం ఉంది కదా అని. కానీ అలా కాదు. సో మన సై అంటే సైలో మనకి 2 minutes టైం ఉంటుంది. 2 minutes టైంలో ఎక్కువ ప్రాపర్టీస్ ఎవరు పిక్ చేసుకొని తీసుకొని వచ్చి బౌల్లో వేస్తారో వాళ్ళే విన్నర్స్ అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అదంతా మీ పిచ్చి భ్రమ, అలా కాదనమాట. మామూలుగా అయితే ప్రతి దాంట్లో ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్. బట్ ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ తో పాటు మీకు లక్ ఉంటేనే ఈ గేమ్ విన్ అవ్వగలరు. సో ఆ ట్విస్ట్ అనేది మీకు లాస్ట్ లో రివీల్ చేస్తాం. సో మరి ఫస్ట్ అయితే లక్ ఉండాలి దీనికి ఈ గేమ్ ఆడాలంటే. సో మరి ఈ గేమ్ లో గెలవాలంటే సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి వాని టీమ్ గర్ల్స్ 3 గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఒకవేళ మధ్యలో ఎక్కడైనా మీరు బాక్స్ డ్రాప్ చేస్తే దాన్ని వదిలేసి మళ్ళీ పొజిషన్ కి వెళ్ళి ఇంకొక బాక్స్ లిఫ్ట్ చేసుకొని రావాలి. సో ఎక్కడ మీ ఫ్రెండ్ ని డ్రాప్ చేయొద్దు, కింద వదిలిపెట్టద్దు. సో ఒకవేళ అలా వదిలిపెడితే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ కావాలి. సో ఆర్ యు రెడీ గర్ల్స్? కమ్ ఆన్. సై గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మనకు ఓన్లీ 2 minutes మాత్రమే టైం ఉంది కాబట్టి ఎక్కువ బాక్సెస్ ని కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. బట్ వాళ్ళు ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనం కౌంటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ చాక్లెట్స్ తో కౌంటింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. అండ్ నెక్స్ట్ 11 ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. ఓన్లీ 1 11 కలెక్ట్ చేశారు. అండ్ ఫైనల్ గా బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. ఓన్లీ 1 బాల్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. సూపర్ గర్ల్స్. అండ్ మొత్తానికి సై అంటే సై వారి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ కూడా మరి సై అంటూ ఈ గేమ్ ని ఆడటానికి రెడీగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఆన్. ఓకే మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్ ఎందుకంటే మీకు 2 minutes టైం ఉంది. 2 minutes లో ఎక్కువ బాక్సెస్ ని కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో.
ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ లో మా గర్ల్స్ ఇక్కడ ఉన్న చాక్లెట్స్ గానీ లెమన్స్ గానీ బాల్స్ గానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 50, 51, 52, 53 and 54. So total chocolates collected by Nitin team girls 54. And next we'll go with balls. So మరి balls ఎన్ని collect చేశారో we'll see. 1 2 and 3. Only 3 balls. And final గా మిగిలినవి lemons. So lemons ఎన్ని collect చేశారో చూసేద్దాం. Only 1 lemon. Only 1 lemon. Super. So మరి మొత్తానికి సై అంటే సై గేమ్ మరి వాణి టీమ్ గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం అనుకున్నాం ట్విస్ట్. సో ఇక్కడ గర్ల్స్ అనుకుంటున్నారు ఎక్కువ ప్రాపర్టీస్ మేమే పిక్ చేసాం మేమే విన్నర్స్ అని అలా ఫీల్ అవుతున్నారు. కానీ అలా కాదు, మన గేమ్ లో ఎక్కువ ప్రాపర్టీస్ ఎవరు పిక్ చేస్తే వాళ్ళు కాదు. సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో మీకు ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మనకి 3 కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా. 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 అండ్ ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. సో అండ్ అక్కడ మనకి ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్ లెమన్స్ అండ్ బాల్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ వాణి టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ మరి నితిన్ టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అంటే వాణి టీమ్ గర్ల్స్ ఒకవేళ చాక్లెట్స్ ఒక 25 కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ 25 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఈ కార్డ్స్ లోంచి ఒక కార్డ్ తీస్తారు. ఒకవేళ దాంట్లో 50 వస్తే 25 into 50. ఒకవేళ 100 వస్తే 25 into 100. సో స్కోర్స్ అనేవి అలా క్యాల్కులేట్ అవుతాయి. సో దీనికి లక్ కూడా ఉండాలి. సో ఆ లక్ కిక్కు ఈ రోజు మరి వాణి టీమ్ గర్ల్స్ కి వస్తుందా నితిన్ టీమ్ గర్ల్స్ కి వస్తుందా అని తెలియాలంటే మరి ఫస్ట్ గా స్కోరింగ్ కి వెళ్ళిపోవాలి. వాణి టీమ్ గర్ల్స్ స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ ఫస్ట్లీ మీకు కావాల్సిన స్కోరింగ్ చాక్లెట్సా లెమన్సా బాల్సా? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఫస్ట్ మనం ఎన్ని కలెక్ట్ చేసాం? 42. 100. 42 into 100. And next we'll go with balls ఎన్ని కలెక్ట్ చేశారు? 1. ఓన్లీ 1 బాల్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. దానికి రాబోయే స్కోర్ ఏంటో విల్ సీ. 1 బాల్ కి రాబోయే స్కోర్ 50. 1 into 50. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. 30. 1 into 30. సో మా గర్ల్స్ స్కోర్ కంప్లీట్ చేసుకున్నారు. ఇట్స్ టైమ్ ఫర్ నితిన్ టీమ్ గర్ల్స్. వాళ్ళ స్కోర్ మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ ఫస్ట్ గా మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్సా లెమన్సా బాల్సా? బాల్స్. సో మీరు కలెక్ట్ చేసిన బాల్స్ ఎన్ని? 3 బాల్స్ కలెక్ట్ చేశారు నితిన్ టీమ్ గర్ల్స్. దానికి రాబోయే స్కోర్ ఏంటో విల్ సీ. 3 బాల్స్ కి రాబోయే స్కోర్ ఎంత? 50. 3 into 50. అండ్ నెక్స్ట్ గర్ల్స్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 54 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు నితిన్ టీమ్ గర్ల్స్. దానికి రాబోయే స్కోర్ 100. 54 into 100. అండ్ ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? లెమన్. 30. 1 into 30. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు సై అంటే సై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. సో ఈ రోజు సై అంటే సై లో మా గర్ల్స్ చేసిన స్కోర్ 4280. ఈ రోజు మన సై అంటే సై లో ఫైనల్ మోస్ట్ గేమ్ లో మరి మా గర్ల్స్ చేశారు 5580. సో మరి ఫైనల్ గా ఈ రోజు సై అంటే సై విన్నర్స్ ఆర్ ద నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో ఎనీవేస్ మరి ఈ రోజు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అండ్ విన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రన్నర్స్ ఆర్ ది వాణి టీమ్ గర్ల్స్. వీరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ విజయ్ ప్రకాష్ గారు, HOD ఆఫ్ CSE డిపార్ట్మెంట్. వి వెల్కమ్ యూ సార్. Okay, right. So next I would like to invite Dr. Suman Garu, HOD of IIPC. Come on, we welcome you, sir.
ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జిగా ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కి వచ్చేసింది. సో మీ పిల్లలతో ఫుల్ టు ఎంటర్టైన్ చేస్తున్నాం అండ్ మీ పిల్లలు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సో మరి మొత్తానికి టాస్క్ లో అయితే ఏంటి, గేమ్స్ లో అయితే ఏంటి, నిజంగా ఫుల్ డిసిప్లిన్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? రెగ్యులర్ క్లాస్ రూమ్ యాక్టివిటీతో పాల్గొనే విద్యార్థులందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈటీవీ ప్లస్ ఆర్గనైజ్ చేస్తున్న జిల్ జిగాలో అత్యుత్సాహంగా పార్టిసిపేట్ చేసి విజేతలుగా నిలిచిన వాళ్ళందరికీ అభినందిస్తున్నాము. ఇటువంటి చాలా కార్యక్రమాలు ఈ కాలేజీలో జరగాలని మేము అనుకుంటున్నాము. ఈ రోజుకు ఈటీవీ ప్లస్ వరకు వచ్చి ఆర్గనైజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి ఫైనల్ మోస్ట్ గేమ్ సైలో రన్నర్స్ ఆర్ ది వాణి టీమ్ గర్ల్స్. మరి వాణి టీమ్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి మనకి ప్రైజెస్ ఇవ్వడానికి క్యాప్స్ ఉన్నాయి. సో మరి క్యాప్స్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ కోరుతున్నాను. సో మరి అలాగే ఈ రోజు మన ఫైనల్ గేమ్ లో సైలో విన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి వీరికి మెమోటోస్ అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. సార్ హియర్ వి గో సార్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జిగా సో ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంత సక్సెస్ఫుల్ గా కావడానికి కారణం కేవలం విత్ ఆల్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ సై గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. సో చాలా చక్కగా ఇద్దరు ఆడారు అండ్ విన్నర్స్ రన్నర్స్ అని పక్కన పెడితే ఈ రోజు మాత్రం గెలిచింది ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. సో గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జిల్ జిగా షో ఎలా ఎంజాయ్ చేశారో మరి గర్ల్స్ అడిగి తెలుసుకుందాం. సో గర్ల్స్ హ్యావ్ యూ ఎంజాయ్డ్? ఓకే మరి ఫుల్ టు ఎంజాయ్ చేశారంట. సో మరి మొత్తానికి వాళ్ళ అల్లరి అండ్ వాళ్ళ జోష్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. సో ఎనీవేస్ మరి ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ వాణి సైనింగ్ ఆఫ్. సీ యు. బై బై. ఒరే బిట్టు, ఈ జనాభా లెక్కించే సర్వే మనకెందుకు ఇచ్చారంటావు? నిన్ను ఆఫీస్ లో ఉంచుకోవాలంటే భయపడి ఇలా బయటికి పంపించారు. నేనేం చేశారా బిట్టు? మొన్న ఆఫీస్ కి లేట్ అయ్యింది, బాస్ తిడతాడని సపోర్ట్ కి అత్తని వెంట తీసుకెళ్లావంట కదా. దానికి దీనికి సంబంధం ఏముందిరా బిట్టు? అత్త దెబ్బకి భయపడి ఇంకెప్పుడు అత్తని ఆఫీస్ లోకి అడుగు పెట్టనివ్వకుండా నిన్ను ఈ జనాభా లెక్కలకి అంకితం చేశారు. ఎవరు? పోలీస్. ఏం కావాలి? ఏం లేదు, జస్ట్ మీతో మాట్లాడాలి. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇద్దరం. అయితే మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను ఈటీవీ ప్లస్ చూస్తున్నా.